నెలకొంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. చర్చిలోనే పొట్టు కొట్టుకున్నారు. రెండు వర్గాలకు చెందిన వాళ్ళు అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్ల మధ్య పోటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. These are the disturbing visuals and disturbing content. Viewer discretion is advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఇద్దరి మధ్య పోటీ వాతావరణంలో ప్రార్థనకు సంబంధించి ఎటువంటి వాతావరణంలో ఒకసారి ఆ దృశ్యాన్ని చూద్దాం. రికార్డ్ చేసి తీసుకొని చాలా పడుతుంది. ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్ల మధ్య పోటీ నెలకొంది. ప్రార్థన చేసేందుకు పోటీ పడ్డారు చంద్రశేఖర్, నవకుమార్. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు సభ్యులు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ గొడవ కాస్త సర్దుమణిగిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ చర్చ జోరందుకుంటోంది. ఒకసారి విజువల్ మీరు చూడొచ్చు. ఇద్దరు కూడా పొట్టుగా కొట్టుకున్నారు. ఇద్దరికిద్దరు కూడా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇద్దరికిద్దరు కాలర్లు పట్టుకొని చొక్కాలు చింపేసుకున్నంత పని జరిగింది. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఒకరిని ఒకరు ఇన్ఫాక్ట్ ఒక రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఏకంగా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు తోసేసుకుంటూ చర్చి నిజంగా ఆ దేవాలయం అది అలాంటిది ఆ చర్చిలో కొట్టుకుంటారా? ఎంత దౌర్భాగ్యం అంటూ కూడా మిగతా వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి ఉంది. దేవుడి సమక్షంలో ఇంత దారుణమా, ఇంత దౌర్జన్యమా అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు అక్కడ అందరూ కూడా షాక్కి గురి చేస్తుంది. చర్చిలోనే పొట్టున కొట్టుకున్నాయి రెండు వర్గాలు. ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్లు పోటీ పడ్డారు. నేను చేస్తా అన్నట్టుగా ఇద్దరి మధ్య కూడా మాట పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. మీరు చూడొచ్చు, వాళ్ళిద్దరూ కూడా రెండు వర్గాలు కూడా ఒకరినొకరు గుంజేసుకుని ఒకరొకరు షర్ట్లు చించేసుకునేంతలా మొత్తంగా అక్కడ ఒక రచ్చ వాతావరణం క్రియేట్ చేశారు. ఆదివారం చర్చిలో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, అటువంటిది పూర్తిగా గందరగోళానికి గురి చేశారు. అక్కడ వాళ్ళు భయంతో పారిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళెక్కడ మా మీద పడతారంటూ కూడా మిగతా వాళ్ళు మెలిమిలిగా అక్కడ ఒక్కొక్కరు అక్కడి నుంచి బయలుదేరే విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు. మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయి మహిళలు అక్కడ ఈ లెఫ్ట్ సైడ్ విజువల్ మీరు చూడొచ్చు. ఓ మహిళ అక్కడ ఇంకొక వ్యక్తితో మాటల యుద్ధానికి దిగుతూ ఉంటే రెండు వర్గాలుగా ఒకరి మీద ఒకరు దూషణలు, ఒకరి మీద ఒకరు వాగ్బాణాలు, తిట్టుకుంటూ కొట్టుకుంటూ అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ ఈ వివాదం మొదలైంది, ఎక్కడ పతాక స్థాయికి చేరుకుంది, పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్ ఏలూరులో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ని ట్రాక్ చేస్తున్నారు.
ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఈ ఘటనకు సంబంధించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఇంతకీ ఎక్కడ మొదలైంది ఈ వివాదం? పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురంకు సంబంధించి లూథరన్ చర్చ్ ఏదైతే ఉందో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న చర్చ్. దాదాపు ఆదివారమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే ఆదివారం అయితే మరింత భక్తుల రద్దీ అయితే ఇక్కడ పెరుగుతుంది. దీనికి ఆధిపత్య పోరు అయితే మొదలైంది. గతంలో కూడా ఇదే ధోరణిలో ఆధిపత్య పోరు అంటే రెండు పాస్టర్లకు సంబంధించి ఇద్దరు వర్గాలుగా విడిపోయి గతంలోనే ఈ విధంగా ఒకసారి కొట్టుకున్నారు. ఆ ఘటన మరొకసారి ఈ రోజు చర్చిలో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో నవకుమార్, చంద్రశేఖర్, వీరిద్దరు కూడా ఇద్దరు పాస్టర్లు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ప్రార్థనలు చేసే సమయంలో నేను చేస్తానని ఇద్దరు కూడా బాహాబాహికి దిగారు. అయితే ఈ నవకుమార్ కి సంబంధించిన కొంతమంది మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులతో పాటు చంద్రశేఖర్ కి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే వారు పాస్టర్లు ఇద్దరు బాహాబాహికి దిగడంతో ఈ సంఘ సభ్యులు కూడా రెండుగా విడిపోయి ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి సంబంధించి సాధారణంగా పెద్ద చర్చిల్లో ఆదివారం వచ్చేసరికి పాస్టర్ ఒకరే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ రోజు ఇద్దరు పాస్టర్లు రావడంతో దీనికి సంబంధించి ఘర్షణ అనేది పెరిగిందని చెప్పాలి. దాదాపుగా నర్సాపురం లూథరన్ చర్చ్ ఈ మధ్య వాగ్వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. అయితే ఈ చర్చికి సంబంధించి వారి యొక్క లోగుట్టు అనేది ఇంకా మనకి బయటకు తెలియనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే వీరిద్దరు ఎందుకు బాహాబాహికి దిగారు, కావాలని చంద్రశేఖర్ అక్కడ చర్చ్ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాడా, లేకపోతే నవకుమార్ తానే ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నాడా దానిపై ఇంకా స్పష్టత అనేది రాలేదు. ఒకసారి ఈ రోజు ఆదివారం కావడంతో పాటు ప్రధానంగా అది ప్రధాన రహదారిపై చర్చ్ పక్కకి ఆనుకుని ఉండడంతో ఆ రహదారిపై వెళ్లేవారు కూడా ఆ చర్చిలో గొడవ పడుతున్న పాస్టర్లతో పాటు సంఘ సభ్యులను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాకుండా చర్చికి వచ్చే దైవజనులతో పాటు అక్కడికి వచ్చే భక్తులు వారందరూ కూడా అవాక్కైన పరిస్థితి. దాదాపుగా ప్రతి శనివారం కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఇలాంటి వాతావరణం అంటే ఈ రోజు కాదు, దాదాపు గతంలో ఒక 3 నెలల క్రితమే ఈ విధంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అది మరొకసారి ఈ రోజు ఘర్షణ జరిగింది. అంటే ఈ లూథరన్ చర్చికి సంబంధించి లోగుట్ అనేది ఏంటి, అసలు ఈ ఘర్షణకు సంబంధించి కారణాలు ఏంటి, అసలు చర్చ్ అంటే అక్కడ చూసిన విజువల్స్ లో మహిళలు కూడా ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్త 2 వర్గాలుగా మారిపోయింది. అసలు ఎందుకు 2 వర్గాలు గొడవ పడాల్సిన పరిస్థితి వరకు వెళ్ళింది అక్కడ? సాధారణంగా మనం చూసుకుంటే ప్రధాన నగరాల్లో చర్చిల వద్ద చూసుకుంటే ఆ చర్చిలో ప్రతి ఆదివారం ప్రార్థనలు చేసే సమయంలో ప్రధానంగా ఒక పాస్టర్ మాత్రమే మనకు కనిపిస్తారు. కానీ ఇక్కడ లూథరన్ చర్చికి సంబంధించి గత కొంతకాలంగా ఇద్దరు పాస్టర్లు అయితే ప్రధానంగా నేను ప్రార్థనలు చేస్తానంటూ ఇద్దరు కూడా రావడంతో ఈ ఘర్షణ అనేది మొదలైంది. ప్రధానంగా చంద్రశేఖర్, నవకుమార్ వీరిద్దరు కూడా ఈ రోజు ఉదయం ఇక్కడ చేరుకున్నారు. ఇద్దరు కూడా ప్రార్థనలు చేసే సమయంలో ఇద్దరు బాహాబాహికి దిగారు. దీంతో ఈ చంద్రశేఖర్ కి సంబంధించి ఎవరైతే సభ్యులు ఉన్నారో వారు, అంతేకాకుండా నవకుమారికి సంబంధించిన సంఘ సభ్యులు వీరిద్దరు గొడవ పడడంతో ఈ సంఘ సభ్యులు కూడా ఒక్కసారిగా గొడవ పడ్డారు. అయితే వీరిద్దరికి సంబంధించి ఆధిపత్యానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, అసలు ఎందుకు వీరిద్దరు ఇంతలా 2 వర్గాలుగా ఎందుకు ఈ లూథరన్ చర్చిలో గొడవ జరుగుతుంది? జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఎన్నో చర్చిలు ఉన్నప్పటికీ నర్సాపురం సంబంధించి ఈ లూథరన్ చర్చిలో ఎందుకు ఈ విధంగా పోలీసులు అదుపులో ఉన్నారా, లేకపోతే పోలీసులు వీళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసిన పరిస్థితి ఉందా? ప్రధానంగా అక్కడ పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉండడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడ చేరుకున్నారు. అయితే 2 వర్గాల మధ్య ఘర్షణ పెరిగిపోవడంతో పోలీసులు అయితే ప్రస్తుతానికైతే గొడవను సర్దుమరిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ఆధిపత్య ధోరణికి సంబంధించి ఇరు వర్గాలు మాట్లాడుకుని కూర్చుంటే తప్ప ఈ వివాదం సర్దుమనగదు. కాబట్టి పోలీసులు ప్రస్తుతానికైతే అక్కడికి చేరుకుని ఆ గొడవను అదుపు చేశారే తప్ప అసలు ఈ లూథరన్ చర్చికి సంబంధించి ఆధిపత్య ధోరణి అనేది తొలగిపోవాలంటే వారిలో వారు కూర్చుని మాట్లాడుకోవాలా, లేకపోతే ఈ లూథరన్ చర్చికి సంబంధించి ప్రధానంగా హెడ్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో వారికి సంబంధించి పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉంటారో వారు జోక్యం చేసుకుని ఈ లూథరన్ చర్చికి సంబంధించి గొడవలు సర్దుమనిగే విధంగా చేస్తారా, లేకపోతే ప్రతి ఆదివారం కూడా ఈ విధంగానే 2 వర్గాలుగా విడిపోయి ఎలా కొట్టుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రధానంగా చర్చికి వచ్చే వారితో పాటుగా రహదారిపై వెళ్లే వారు ఒక్కసారికి ఈ విధంగా చర్చిలో ప్రార్థనలు చేసుకునే సమయంలో ఈ విధంగా బాహాబాహికి దిగడంతో అక్కడ అందరూ కూడా ఒక్కసారిగా చూసి అవాక్కైన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ప్రస్తుతానికి ఆ గొడవను సద్దుమనిగేటట్టు చేశారే తప్ప ఈ ఆధిపత్య ధోరణికి సంబంధించి వీరిద్దరి మధ్య లోగుట్టు ఏంటి, అసలు ఈ ఆధిపత్య ధోరణి ఎందుకు జరుగుతుంది, ఈ లూథరన్ చర్చికి సంబంధించి ఏమన్నా ఆర్థిక లావాదేవీల కారణమా, లేకపోతే
మరేదైనా కారణం అనే దానిపై స్పష్టత తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒక్క చర్చికి సంబంధించి ఇద్దరు పాస్టర్లు గతం నుంచి కూడా ఈ విధంగా కొట్టుకుంటున్నారంటే దాదాపు ప్రధానంగా ఏదో పెద్ద అంశమే ఉండుంటుంది. కాబట్టి వీరిద్దరూ ఏమన్నా సమన్వయం చేసుకుని ఈ లూథరన్ చర్చికి సంబంధించి గొడవ సద్దుమనిగేటట్టు చేసుకుంటారా, లేకపోతే ఇలా ప్రతి ఆదివారం కూడా ఏ విధంగానే కొట్టుకుంటారనేది అయితే కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను అదుపు చేశారే తప్ప దీనికి సంబంధించి ఆధిపత్య ధోరణికి సంబంధించి వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది, సద్దుమణుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ కొట్టుకుంటున్న వారిని పోలీసులు అదుపు చేస్తారు. పోలీసులు అదుపులో కూడా వారు అందరూ ఉన్నారు. ఈ ఆధిపత్య ధోరణి అనేది ఎంతవరకు వెళ్తుందో మనం వేచి చూద్దాం. రైట్ మనకి ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు అక్కడ నడిచింది, కొనసాగింది. ఇన్ఫాక్ట్ ఇటు చర్చిలోని పొట్టు కొట్టుకున్నారు రెండు వర్గాలు కూడా. దాంతోపాటు ఒకసారి విజువల్స్ చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ ఆదివారం ప్రార్థనలు జరగాలి. ఆదివారం ప్రార్థన చేసేందుకు రెండు వర్గాలకు సంబంధించి ఇన్ఫాక్ట్ రెండు వర్గాలను కూడా అనడానికి లేదు. అక్కడ ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్ల మధ్య పోటీ నెలకొంది. ప్రార్థన చేస్తాను, నేను చేస్తానంటే నేను చేస్తాను, నేను చేస్తానంటే నేను చేస్తానని చెప్పి వీళ్ళిద్దరి మధ్య కాస్త బాహాబాహి వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరు ఎవరో కాదు, అక్కడ ఉన్న పాస్టర్స్ చంద్రశేఖర్, నవకుమార్. దీంతో వాళ్ళిద్దరూ కొట్టుకున్న సందర్భంలో మిగతా వాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ గాను లేకపోతే కారణం ఏదైనా కావచ్చు రెండు వర్గాలుగా విడిపోయారు. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు ఈ సభ్యులంతా కూడా. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆ గొడవ సర్దుమణిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూద్దాం.